హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి హాఫ్ వేవ్ రెక్టిఫైయర్. అసలు రెక్టిఫైయర్ అంటే ఏంటి అంటే ఇట్ కన్వర్ట్స్ ఏసీ ఇంటూ డీసీ కరెంట్. సో ఏసీ సిగ్నల్ని డీసీ సిగ్నల్గా మార్చడానికి మనము రెక్టిఫైయర్ యూజ్ చేస్తాము. ఎందుకంటే ఎలక్ట్రానిక్ డివైస్లో మనము డైరెక్ట్గా ఏసీ కరెంట్ అనేది యూజ్ చేయలేము కాబట్టి రెక్టిఫైయర్స్ యూజ్ చేసుకొని ఆ ఏసీని డీసీగా మారుస్తాము. సో దిస్ ఈజ్ ద డయాగ్రామెటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్. ఎందుకు మనం హాఫ్ వేవ్ అని పిలుస్తామంటే ఇక్కడ మన సిగ్నల్లో ఓన్లీ హాఫ్ సైకిల్ మాత్రమే మనకి అవుట్పుట్గా వస్తుంది కాబట్టి హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అంటాం. సో నవ్ లెట్స్ సీ ద డెఫినిషన్. సో హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్. సో ఇట్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్. ఈ సర్క్యూట్ యూస్ చేసుకుని మనం ఏం చేస్తామంటే టు కన్వర్ట్ ఏసీ సిగ్నల్ ఇంటూ పల్సేటింగ్ డీసీ సిగ్నల్. సో ఓన్లీ సమ్ పాజిటివ్ మనకి సిగ్నల్ మాత్రమే వస్తుంది. అవుట్పుట్లో సిగ్నల్ ఓన్లీ పాజిటివ్ సైడ్ మాత్రమే మనకి వస్తుందన్నమాట ఇన్పుట్లోది. సో నెగిటివ్ ఉండేది మాత్రం మనకి కట్ ఆఫ్ అయిపోతుంది. అందుకే ఇక్కడ మనము ఓన్లీ పల్సేటింగ్ డీసీ సిగ్నల్ అని అంటున్నాము. సో ఇన్ ఏ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ ఫర్ ఎ ఫుల్ సైకిల్ ఆఫ్ ఏసీ ఇన్పుట్ సిగ్నల్. సో ఇక్కడ మనకి ఏముంది, ఫుల్ సైకిల్ ఆఫ్ ఏసీ. మనకి ఇన్పుట్లో మనకి ఏసీ ఉంటుంది, అవుట్పుట్లో మనకి డీసీగా మారుతుంది. సో హాఫ్ వేవ్ రెక్టిఫైయర్లో ఫర్ అ ఫుల్ సర్కిల్ ఆఫ్ ఏసీ ఇన్పుట్ సిగ్నల్. సో ఫుల్ సర్కిల్ ఆఫ్ ఏసీ ఇన్పుట్ సిగ్నల్ అనమాట ఇది. సో ఇట్ విల్ గివ్ ఓన్లీ పాజిటివ్ సైకిల్. ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ పల్సేటింగ్ డీసీ సిగ్నల్ ఆర్ యూనిడైరెక్షనల్ డీసీ. సో దేర్ ఫోర్ ఇట్ ఈస్ నోన్ యాజ్ అ హాఫ్ వేవ్ రెక్టిఫైర్. మనకి ఇక్కడ ఓన్లీ పాజిటివ్ సైకిల్ మాత్రమే వస్తుంది. ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ పల్సేటింగ్ డీసీ. దీనే మనం ఓన్లీ యూనిడైరెక్షనల్ అని కూడా అంటాము, యూనిడైరెక్షనల్ డీసీ అని కూడా అంటాము. ఎందుకంటే ఓన్లీ పాజిటివ్ సైడ్ మాత్రమే మనకు వస్తుంది కాబట్టి. సో ఈ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఆపరేషన్స్ మనము 2 టైప్స్లో చెప్పుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి ఫార్వర్డ్ బయాస్, నెక్స్ట్ వచ్చేసి రివర్స్ బయాస్. సో ఫస్ట్ నేను ఈ డయాగ్రామెటిక్లో ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఎప్పుడైతే మనము ఏసీ ఇన్పుట్ సిగ్నల్ ఇస్తామో మనకి 2 వేస్ అనేది ఆపరేషన్ అనేది జరుగుతుంది. ఫస్ట్ ఏంటి అంటే ఫ్రమ్ ఈ టైం టు ఈ టైం లైన్ లైక్ 0 to π అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇట్ విల్ హ్యావ్ ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉంటుందన్నమాట. సో మనకి డయోడ్ అనేది ఆన్లో ఉంటుంది, క్లోజ్డ్ సర్క్యూట్ అవుతుంది కాబట్టి ఓపెన్ స్విచ్ అనేది క్లోజ్డ్ స్విచ్గా ఫామ్ అవుతుంది. సో మనకి కరెంట్ అనేది పాస్ అవుతుంది. అదే ఈ టైం నుంచి ఈ టైం లైన్ దాకా, సో పై నుంచి 2π దాకా మనకి ఇచ్చిన సిగ్నల్ ఏమవుతుందంటే నెగిటివ్ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది కాబట్టి రివర్స్ ఇక్కడ వచ్చేసి ఫార్వర్డ్ బయాస్ అవుతుంది, ఇక్కడ వచ్చేసి రివర్స్ బయాస్ అవుతుంది. సో రివర్స్ బయాస్లో మనకి ఏమవుతుంది, డయోడ్ అనేది ఆఫ్లో ఉంటుంది కాబట్టి ఓపెన్ సర్క్యూట్ స్విచ్ ఫామ్ అవుతుంది, కరెంట్ అనేది పాస్ అవ్వదు. సో దిస్ ఈజ్ ద 2 థింగ్స్. సో 2 వేస్లో ఫస్ట్ ఫార్వర్డ్ బయాస్లో జరుగుతుంది ఆపరేషన్, నెక్స్ట్ రివర్స్ బయాస్లో జరుగుతుంది. సో దాన్ని మనం ఇంకొంచెం డెప్త్గా చూద్దాము. సో కేస్ 1, when the input signal between the time period 0 to π is applied as a input for the half wave rectifier. ఫస్ట్ మనము ఏం అప్లై చేస్తాము, 0 to π ఇన్పుట్ సిగ్నల్ని అప్లై చేస్తాము. సో యాజ్ ద ఇన్పుట్ సిగ్నల్ ఈజ్ పాజిటివ్, దేర్ ఫోర్ ద డయోడ్ మేడ్ ఈజ్ పాజిటివ్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, దేర్ ఫోర్ డి ఆపరేట్స్ ఇన్ ఫార్వర్డ్ బయాస్. సో ఇక్కడ మనకి డయోడ్ అనేది పాజిటివ్ అవుతుంది కాబట్టి డయోడ్ ఫార్వర్డ్ బయాస్లో యాక్ట్ అవుతుంది. అండ్ ఇట్ విల్ యాక్ట్ యాజ్ అన్ క్లోజ్డ్ స్విచ్. క్లోజ్డ్ స్విచ్ అంటే ఏంటి, సో ఒక స్విచ్ ఇట్లా మనకి క్లోజ్డ్ స్విచ్ అయితే ఇలా ఉంటుంది, అదే ఓపెన్ స్విచ్ అయితే ఏమవుతుంది, ఇట్లా ఉంటుంది. సో ఓపెన్ స్విచ్ అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి కరెంట్ పాస్ అవ్వదు, క్లోజ్డ్ స్విచ్ అయితే పాస్ అయ్యి సర్క్యూట్ మొత్తం కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో అక్కడ మనకి ఎలాంటి కరెంట్ ఫామ్ అవుతుంది అంటే లోడ్ కరెంట్ I2. సో ఇక్కడ ఏమవుతుందంటే మనం ఎగ్జాక్ట్గా ఏదైతే ఇన్పుట్కి ఇస్తామో అదే అవుట్పుట్గా వస్తుంది. నవ్ లెట్స్ సీ కేస్ 2. కేస్ 2లో ఏమవుతుందంటే కేస్ 2 అనేది విచ్ పీరియడ్, సో పై నుంచి 2π మధ్య జరిగే పీరియడ్ని మనము కేస్ 2గా కన్సిడర్ చేస్తే ఇక్కడ మనం ఆల్రెడీ ఏం చెప్పుకున్నామంటే రివర్స్ అనేది నెగిటివ్ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది కాబట్టి ఇన్పుట్ సిగ్నల్ ఈజ్ నెగిటివ్లీ గోయింగ్ సిగ్నల్. అందుకే మనకి డయోడ్ అనేది రివర్స్ బయాస్లో వర్క్ అవుతుంది. సో మనకి ఆఫ్ స్టేట్లో అనేది ఉంటుంది. సో కరెంట్ అనేది ఇక్కడ ఫ్లో అవ్వదు. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం క్లోజ్డ్ స్విచ్ ఎలా ఫామ్ అవుతుంది, ఓపెన్ స్విచ్ ఎలా ఫామ్ అవుతుంది అని. క్లోజ్డ్ అయితేనే మనకి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది, ఓపెన్ అయితే కరెంట్ అనేది ఫ్లో కాదు కాబట్టి ఇక్కడ డయోడ్ అనేది కండక్ట్ కాదు. సో మనకి ఇక్కడ ఈ నెగిటివ్ సిగ్నల్ ఏదైతే ఉందో అది కట్ అయ్యి ఓన్లీ పాజిటివ్ సిగ్నల్ మాత్రమే మనకి వస్తుందన్నమాట. ఇక్కడ చూడొచ్చు అవుట్పుట్ విల్ బి ఎలిమినేటెడ్, దేర్ ఫోర్ ద నేమ్ ఈజ్ కాల్డ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్. సో మనకు ఓన్లీ హాఫ్ సిగ్నల్ మాత్రమే ట్రాన్స్మిట్ అవుతుంది కాబట్టి హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అని అంటాం. సో మనకి వచ్చే కరెంట్ వచ్చేసి లోడ్ కరెంట్, అది కూడా
మనము ఆల్రెడీ ఇక్కడ తీసుకున్నాం కదా లోడ్ కరెంట్ ఏదైతే ఫస్ట్ ఆపరేషన్లో, ఇది వచ్చేసి ఐఎల్. సో ఏదైతే మనం ఫస్ట్ చూసుకున్నామో ఇక్కడ మనకు ఫ్లో అయ్యే కరెంట్ వచ్చేసి లోడ్ కరెంట్. సో ఆ లోడ్ కరెంట్ ఫామ్లో వచ్చేసి ఇక్కడ మనం ఇది వచ్చేసి సైన్ వేవ్ కాబట్టి సైన్లో వస్తుంది మనకి ఐఎం సైన్ ఒమేగా టీ. ఇది ఎప్పుడు ఈ లోడ్ సిగ్నల్ ఎప్పుడు ఫామ్ అవుతుంది? ఇన్ ద టైం పీరియడ్ ఆఫ్ 0 to π. అదే π to 2π వచ్చేసి మనకి 0. ఎందుకంటే ఇక్కడ కరెంట్ కండక్ట్ కాదు ఈ టైం పీరియడ్లో, రివర్స్ బయాస్లో ఉంటుంది కాబట్టి. ఇది ఫార్వర్డ్ బయాస్లో ఉంటుంది కాబట్టి సైన్ వేవ్ ఫామ్ అవుతుంది, హాఫ్ సైన్ వేవ్. దాన్నే మనం ఐఎం సైన్ ఒమేగా టీ అంటాం. సో నౌ లెట్స్ డిరైవ్ సమ్ ఈక్వేషన్స్ ఆఫ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్. సో ఫస్ట్ మనం డీసీ వాల్యూ ఆఫ్ కరెంట్ ఆర్ ఎల్స్ యావరేజ్ వాల్యూ ఆఫ్ కరెంట్ చేస్తాం. సో ఫస్ట్ ఫార్ములా వచ్చేసి I = 1/2π ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 2π IL d ఒమేగా టీ. సో ఈ ఫార్ములా అనేది మనకు తెలుసు కాబట్టి అదే యాస్టీజ్ వేసుకుంటున్నాం, ఐఎం సైన్ ఒమేగా టీ. సో ఐఎం అనేది మనం బయట తీసుకుంటే IM/2π ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఒమేగా టీ డి ఒమేగా టీ. సో ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ వచ్చేసి మైనస్ కాస్ కాబట్టి మైనస్ కాస్ ఒమేగా టీ 0 to π. సో మైనస్ అనేది బయటికి తెచ్చుకుంటున్నాం, -IM/2π. సో ఇక్కడ కాస్ వచ్చేసి కాస్ ప్లస్ ఒమేగా టీ ప్లేస్లో మనం ఈ వాల్యూస్ అనేవి ఇంక్లూడ్ చేసుకుంటాం కాబట్టి కాస్ π మైనస్ కాస్ 0. సో -IM/2π అలాగే ఉంటుంది. సో అలాగే యాస్టీస్ నోట్ చేసుకుంటాము. సో ఇక్కడ వచ్చేసి కాస్ π వాల్యూ వచ్చేసి -1, కాస్ 0 వాల్యూ వచ్చేసి 1. సో -1 ఇక్కడ -1 ఎంత -2. సో ఆల్రెడీ మైనస్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ మైనస్ కలిపితే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో ఆల్రెడీ 2 ఉంటుంది కదా, ఇక్కడ -2 ఉంటుంది కాబట్టి 2 వచ్చేసి డౌన్ 2తో క్యాన్సిల్ అవుతుంది. సో ఐడీసీ వాల్యూ వచ్చేసి సో దట్ ఈస్ నన్ అదర్ దెన్ డీసీ వాల్యూ ఆఫ్ కరెంట్ ఎంత అంటే IM/π. నెక్స్ట్ డీసీ వాల్యూ ఆఫ్ వోల్టేజ్. ఇంత డీసీ వాల్యూ ఆఫ్ కరెంట్ ఎలా చూసామో ఇప్పుడు డీసీ వాల్యూ ఆఫ్ వోల్టేజ్ దట్ ఈస్ VDC. సో V = IR ఫార్ములా మనకు తెలిసిందే కదా. సో వోల్టేజ్ ఫార్ములా, కరెంట్ ఫార్ములా V = IR. సో VDC = IDC ఇంటూ RL. సో ఆల్రెడీ మనకి ఐడీసీ వాల్యూ ఇందాక డిరైవ్ చేసాము కాబట్టి IM/π సేమ్ అలాగే ఇంక్లూడ్ చేసుకుంటాము. ఇక్కడ IM వాల్యూ బేస్డ్ ఆన్ సర్క్యూట్ ఏంటి అంటే V/R కదా. సో V ఏంటి మనకి I = ఫార్ములా ఏంటి V/R. సో బేస్డ్ ఆన్ సర్క్యూట్ మనకి VM/RF + RS + RL. RF అంటే ఏంటంటే డయోడ్ ఫార్వర్డ్ ఉన్నప్పుడు రెసిస్టెన్స్, RS వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ సెకండరీ వైండింగ్ రెసిస్టెన్స్. సో ఈ ఫార్ములా వచ్చేసి ఈ ప్లేస్లో పెట్టుకుంటాము. సో IM ఫార్ములా VM/RF RS RL అనేది ఈ ఫార్ములాలో పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ఈ ప్లేస్లో VM/RF RS RL ఇంటూ π ఇంటూ RL వస్తుంది. సో దీన్ని మనము ఇట్లా నోట్ చేసుకుంటాం. ఓన్లీ రెసిస్టెన్స్ ఒకటే బ్రైస్లో వేసుకుంటాము. సో ఇక్కడ మనము ఆన్ బోత్ సైడ్స్ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్తో RLతో డివైడ్ చేసుకుంటాము. సో ఇక్కడ RL ఇక్కడ RL ఇక్కడ RL వస్తుంది. RL క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఈ ప్లేస్లో మనకి 1 వస్తుంది. అండ్ ఆల్సో సేమ్ ఇది యాజ్ ఇట్ ఈజ్ అలాగే వస్తుంది, RS + RF/RL. ఇక్కడ కూడా RL క్యాన్సిల్ అయ్యి +1 వస్తుంది. ఇక్కడ మనకి నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే RL రెసిస్టెన్స్ అనేది ఇట్ ఈస్ వెరీ ఫార్ గ్రేటర్ దాన్ RS + RF. సో ఈ రెండింటి ప్లేస్లో మనము RL = RS + RF రాసుకోవచ్చు యాజ్ పర్ దిస్ ఈక్వేషన్. సో ఇక్కడ కూడా మనకి ఏమొస్తుంది? RLఏ వస్తుంది కాబట్టి సో ఇక్కడ మనకి 0 అవుతుంది, ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ మచ్ గ్రేటర్ కాబట్టి ఇది 0 అవుతుంది. సో ఈ ప్లేస్లో మనము 0 వేసుకుంటే 1/1 వస్తుంది. సో 1/1 క్యాన్సిల్ అయ్యి మనకి ఏమొస్తుందంటే VDC = VM/π. విల్ సి RMS వాల్యూ ఆఫ్ కరెంట్. RMS వాల్యూ వచ్చేసి ఫార్ములా వచ్చేసి 1/2π ఇంటిగ్రల్ 0 to 2π IL² ఇది. సో లోడ్ కరెంట్ స్క్వేర్ d ఒమేగా టీ. సో మనకి IL ఫార్ములా ఏంటి? లోడ్ కరెంట్ ఫార్ములా IM sin ఒమేగా టీ కాబట్టి అదే వేసుకుంటాము. సో 1/2π అనేది అలాగే ఉంటుంది. ఇక్కడ IM² sin² ఒమేగా టీ వస్తుంది కదా. సో ఈ IM² అనేది బయటకు వస్తుంది. సో ఫార్ములా ఏమవుతుందంటే IM²/2π 0 to ఇక్కడ sin² ఒమేగా టీ ఇంటూ d ఒమేగా టీ వస్తుంది. సో ఇది ఫార్ములా అనమాట. sin² ఒమేగా టీకి ఇంటిగ్రల్లో ఫార్ములా వచ్చేసి -cos 2 ωt/2 వస్తుంది d ఒమేగా టీ. సో ఇప్పుడు ఈ వాల్యూస్ ఇంటిగ్రల్ వాల్యూస్ అనేది ఇందులో ఇంక్లూడ్ చేస్తాము. ఈ 2ని బయటికి తీసుకొచ్చి దీంతో మల్టిప్లై చేయొచ్చు. సో అప్పుడు ఏమవుతుందంటే IM²/4π అవుతుంది. సో ఇక్కడ లోపల మనకి ఏముంటుంది? 1/cos 2 ωt ఉంటుంది కాబట్టి దీన్ని డెరైవ్ చేయాలి ఇప్పుడు
డెరివేషన్ కూడా ఉంది కాబట్టి ఇంటిగ్రల్తో డిరైవ్ చేస్తే ఇంటిగ్రల్ ఆఫ్ 1 వచ్చేసేసి ఒమేగా టీ. సో ఇక్కడ డి ఒమేగా టీ రావాలి. సో ఇంటిగ్రల్ ఆఫ్ 1 డి ఒమేగా టీ వచ్చేసి ఒమేగా టీ అవుతుంది. సో దాని ఇంటర్వెల్లో రాసుకుంటే 0 to π. అలాగే కాస్ 2 ఒమేగా టీ ఏమవుతుందంటే సైన్ 2 ఒమేగా టీ బై 2 అవుతుంది. సో దాన్ని యాజ్ రాసుకొని ఇప్పుడు ఈ వాల్యూస్ అనేవి ఇందులో ఇంక్లూడ్ చేసుకుంటాము. ఇక్కడ మనము ఒమేగా ప్లస్లో పై పెట్టుకుంటాం. పై మైనస్ 0 ఏమవుతుంది, పై అవుతుంది. అలాగే ఈ వాల్యూ సైన్ 2 పై పెట్టుకున్నా 0 పెట్టుకున్నా మనకి టోటల్ వాల్యూ 0 వస్తుంది. సో మనకి లాస్ట్ వచ్చే వాల్యూ పైనే మిగులుతుంది కాబట్టి ఇక్కడ కింద 4π క్యాన్సిల్ చేసుకుంటాము. సో లాస్ట్కి మన ఫార్ములా ఏమవుతుందంటే im² అవుతుంది. im²/4 అవుతుంది. సో ఈ రూట్ స్క్వేర్లో ఉన్నాం కాబట్టి బయటికి తీసామంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేయడానికి IRMS = im/2 మిగులుతుంది మనకి. ఇది మనకి RMS వాల్యూ ఆఫ్ కరెంట్. ఇక్కడ ఫార్ములాస్ అనేవి డిరైవ్ చేసుకుంటూ వస్తాము. DC అవుట్పుట్ పవర్ PDC = మనకి V × I అవుతుంది. సో V = మనకి ఏంటి ఫార్ములా I × R కాబట్టి సో IDC × RL. సో ఆల్రెడీ ఇక్కడ IDC ఉంది కాబట్టి ఈ రెండు స్క్వేర్ అవుతాయి. IDC² × RL. IDC వాల్యూ మనకి ఇంతకుముందు ఎంత వచ్చింది, im/π వచ్చింది కాబట్టి సో దీన్ని హోల్ రూట్ చేసుకుంటాము ఇంటూ RL. ఇది మనకి అవుట్పుట్ పవర్ ఫార్ములా. నెక్స్ట్ ఇన్పుట్ పవర్. సో ఇన్పుట్ పవర్ ఫార్ములా ఏంటి అంటే PAC = VRMS × IRMS. సో V అంటే ఏంటి మనకి V = IR. సో VRMS ఫార్ములా ఎలా రాసుకుంటామంటే IRMS × రెసిస్టెన్స్ మనకి ఏమేమి ఉన్నాయి, RS + RF + RL. సో ఈ రెండు మనకి ఇంటూ అవుతాయి. సో స్క్వేర్ వస్తుంది ఇక్కడ I² RMS వస్తుంది ఇంటూ RS + RF + RL వస్తుంది. మనకి IRMS ఫార్ములా ఏమొచ్చింది, im/2 వచ్చింది కాబట్టి ఇది హోల్ స్క్వేర్ అవుతుంది. సో టోటల్ ఫార్ములా అనే మనకి ఇలా వస్తుంది. నెక్స్ట్ ఎఫిషియన్సీ ఫార్ములా ఏంటి, AC అవుట్పుట్ పవర్ బై AC అవుట్పుట్ పవర్ ఇన్పుట్ పవర్. సో ఈ రెండు ఫార్ములాస్ని బై చేయాలి. మనకి ఈ రెండు ఫార్ములాస్ని బై చేస్తే మనకి ఎఫిషియన్సీ అనేది వస్తుంది. సో టోటల్ క్యాలిక్యులేషన్ మొత్తం అయిన తర్వాత మనకి వాల్యూ వచ్చేసి 4/π² ఉంటుంది. సో దీన్ని మనం మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తే 0.405 ఉంటుంది. సో టోటల్ ఎఫిషియన్సీ మనకి ఎంత ఉంటుందంటే ఇక్కడ 40.5% ఉంటుంది. సో అవుట్ ఆఫ్ 100% ఆఫ్ AC మనకు ఓన్లీ 40% వచ్చేసి కన్వర్ట్ అవుతుంది అనమాట ఇంటూ DC. అండ్ రిమైనింగ్ వచ్చేసి అన్వాంటెడ్ AC కాంపోనెంట్గా కానీ రిపల్స్గా కానీ ఫ్లక్చువేషన్స్గా కానీ ఇలా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ రిపుల్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఓన్లీ మనకి 40% మాత్రమే డీసీగా కన్వర్ట్ అవుతుంది. మిగిలిన 60% అనేది రిపుల్స్గా కానీ ఫ్లక్చువేషన్స్గా కానీ అన్వాంటెడ్ AC కాంపోనెంట్గా మారుతుంది. సో దాన్ని మనం ఎంత మారుతుంది అని చెప్పేసి చూడడమే రిపుల్ ఫ్యాక్టర్. దాని ఫార్ములా అనేది డిరైవ్ చేస్తున్నాము. సో రిపుల్ ఫ్యాక్టర్కి వచ్చేసి ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ అ రేషియో ఆఫ్ IRMS బై DC కరెంట్. సో ఇక్కడ మనకి I-RMS బై IDC. సో ఇక్కడ మనం ఫార్ములా డెరైవ్ చేసుకున్నాం. లోడ్ కరెంట్ = DC కరెంట్ + I'. సో ఇప్పుడు మనకి I' ఏమవుతుంది, IL - IDC. సో ఈ ఫార్ములా IRMS ఫార్ములాలో దాన్ని ఇంక్లూడ్ చేసుకుంటాం. దట్ ఈస్ 1/2π ఇంటర్వెల్ ఆఫ్ 0 to π ఇంటిగ్రేషన్ సో I'² dωt. సో ఇప్పుడు I' ఫార్ములా మనకు తెలుసు కాబట్టి దాన్ని ఇందులో పెట్టుకుంటాము. ఫస్ట్ వచ్చేసి మనం ఇంటిగ్రల్ చేసుకుంటాము A-B² ఫార్ములా యూజ్ చేసుకొని. సో ఇంటిగ్రల్ చేసినాక డిరైవ్ చేసుకొని ఇంటర్వెల్స్ని అందులో ఇంక్లూడ్ చేస్తాము. ఈచ్ స్టెప్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, జస్ట్ ఎలా డెరైవ్ చేసుకోవాలని చెప్పేసి నార్మల్గా చూస్తున్నాము. సో నార్మల్ ఈ డెరివేషన్ అంతా చేసుకున్నాక యాజ్ ఇట్ ఈస్ ఇందాక ముందు ఫార్ములాస్లో ఎలా అయితే డెరైవ్ చేసుకుంటామో అలా డెరైవ్ చేసుకున్నాక మనకి ఫర్దర్గా ఇంత వాల్యూ అనేది వస్తుంది, π² / -1. సో దాన్ని మనము మ్యాథమెటికల్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే 1.21. ఇది మనకి రిపుల్ ఫ్యాక్టర్. నెక్స్ట్ పీక్ ఇన్వర్స్ వోల్టేజ్, PIV అంటాము. పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ అంటే ఏంటంటే ఒక డయోడ్ ఎంత మ్యాక్సిమం వోల్టేజ్ని క్యారీ చేస్తుంది అని చెప్పేసి, అది కూడా అండర్ రివర్స్ బయాస్ కండిషన్. సో దాన్ని మనము
పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ అంటాం. సో ఇక్కడ మనకి పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ ఆఫ్ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ వచ్చేసి విఎం. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫర్మేషన్ యూటిలైజేషన్ ఫ్యాక్టర్, దాన్ని టీయూఎఫ్ అని కూడా అంటాము. సో ఈ ఎందుకు ఈ టర్మ్ ఏం చేస్తుందంటే హౌ ఎఫిషియెంట్లీ ట్రాన్స్ఫార్మర్ అనేది ఈ సర్క్యూట్లో ఉపయోగపడింది అని చెప్పేసి వీ కెన్ స్పెసిఫై. సో ఫార్ములా వచ్చేసి డీసీ పవర్ డెరైవ్డ్ టు ద లోడ్ బై ఏసీ పవర్ రేటింగ్ ఆఫ్ అ ట్రాన్స్ఫార్మర్. సో పీడీసీ బై విఆర్ఎంఎస్ ఇంటూ ఐఆర్ఎంఎస్. పీడీసీ ఫార్ములా వచ్చేసి ఐడి స్క్వేర్ ఇంటూ ఆర్ఎల్. ఈ ఫార్ములాస్ అన్ని మనం ముందు డెరైవ్ చేసినవే. సో ఐడీసీ ఫార్ములా ఏంటి, ఐఎం బై పై. సో దీన్ని ఇంక్లూడ్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ ఐఆర్ఎంఎస్ ఉంది. సో ఐఆర్ఎంఎస్ ఫార్ములా ఏందో మనం ఏం డిరైవ్ చేసాం, ఐఎం బై 2. విఆర్ఎంఎస్ ఫార్ములా ఏంటి, విఎం బై √2. సో ఇవన్నీ మనము ఈ ఫార్ములాలో ఇంక్లూడ్ చేసుకొని మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ అనేది చేసుకుంటాము. మధ్యలో కొన్ని ఫార్ములాస్ తీసుకుంటాం, లైక్ V = IR, I ఇంటూ R. సో I అంటే ఏంటి, మనకి ఐఎం కరెంట్, రెసిస్టెన్స్ అంటే RS + RF + RL. సో మనం ముందు డెరైవ్ చేసిన ఫార్ములాస్ అన్నీ ఇంక్లూడ్ చేసుకుంటూ మనము క్యాలిక్యులేట్ చేసుకున్నాక మనకి లాస్ట్ TUF వాల్యూ వచ్చేసి 0.286 అనేది వస్తుంది. నెక్స్ట్ ఈస్ వోల్టేజ్ రెగ్యులేషన్. వోల్టేజ్ రెగ్యులేషన్ మీన్స్ సో ఇది ఏం చేస్తుందంటే స్పెసిఫై ద చేంజ్ ఇన్ డీసీ వోల్టేజ్. సో నో లోడ్ కండిషన్ నుంచి ఫుల్ లోడ్ కండిషన్ వచ్చేంత వరకు డీసీ వోల్టేజ్లో ఎలాంటి వేరియేషన్స్ అనేది జరిగాయి, ఎంత వేరియేషన్ అనేది జరిగేది అనేది వోల్టేజ్ రెగ్యులేషన్లో మనం చూస్తాము. సో ఫార్ములా ఫర్ వోల్టేజ్ రెగ్యులేషన్ వచ్చేసి RF/RL. సో ఇన్ పర్సంటేజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే RF/RL ఇంటూ 100%. నెక్స్ట్ పీక్ ఫ్యాక్టర్ వాల్యూ వచ్చేసి మినిమం వాల్యూ బై RMS వాల్యూ ఆఫ్ క్వాలిటీ. సో IM/2. సో మన పీక్ ఫ్యాక్టర్ వచ్చేసి 2 ఉంటుంది. ఫార్మ్ ఫ్యాక్టర్ ఫార్ములా వచ్చేసి RMS వాల్యూ ఆఫ్ క్వాంటిటీ బై యావరేజ్ వాల్యూ ఆఫ్ క్వాంటిటీ. దాని ఫార్ములా వచ్చేసి RMS వాల్యూ వచ్చేసి IRMS/IDC. RMS ఫార్ములా ఏంటి, IM/2. నెక్స్ట్ IDC ఫార్ములా వచ్చేసి IM/π. సో టోటల్ వాల్యూ IM క్యాన్సిల్ అయ్యాక π/2. సో దట్ ఈస్ 1.57. సో ఎట్ లాస్ట్ మనము డిసడ్వాంటేజెస్ ఆఫ్ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ చూస్తాము. సో కంపారిటివ్లీ మనకి హాఫ్ వేవ్ అనేది చాలా తక్కువ యూజ్ చేస్తాము, ఎందుకంటే ఎఫిషియన్సీ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎఫిషియన్సీ అంటే ఆల్రెడీ చూసాం. సో ఎంత ఉపయోగపడుతుంది అంటే 100%లో ఓన్లీ 40% ఆఫ్ ద కరెంట్ మాత్రమే మనకి చేంజ్ అవుతుంది అనమాట. బట్ 60% అనేది మనకి రిపుల్ ఫ్యాక్టర్స్గా కానీ ఫ్లక్చువేషన్స్గా అన్వాంటెడ్ ఏసీ కాంపోనెంట్స్గా మారిపోతుంది. అండ్ ఆల్సో రిపుల్ ఫ్యాక్టర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, లైక్ 1.21. సో మిగిలిన రెక్టిఫైయర్తో కంపేర్ చేసుకుంటే మనకి హాఫ్ వేవ్ రెక్టిఫైయర్కి ఎక్కువ రిపుల్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్ రిలేషన్ ఆల్సో, లైక్ TUF ఆల్రెడీ చూసాం కదా. సో అది కూడా మనకి ట్రాన్స్ఫార్మర్ యూటిలైజేషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ వోల్టేజెస్, DC వోల్టేజెస్ అండ్ DC కరెంట్స్ కూడా అక్రాస్ ద లోడ్ అనేది చాలా తక్కువనే పర్ఫామ్ చేస్తుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఇఫ్ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.